హాయ్ ఆల్, నేను మీ తెలుగు బిడ్డ. ఇప్పుడైతే మా అన్న వచ్చిండే వరకు ఇంకా చాలా జనాలకు ఒకసారి వచ్చేది. వాడైతే ఒక ఫ్రెండ్ తోడుకు వచ్చిండే. సరే అనేసి మా చెల్లెలో ఇంటికి పోయి వస్తామనేసి పోతా ఉంటుంది. వాడు ఆ బిడ్ నీడ్స్ వస్తాను, మీరు రాండా నేర్చుకొని అని చెప్పే నేర్చుకొని పోతా ఉంటుంది. అంటే మా చెల్లెని పక్క ఉరికితే ఇచ్చింది. దానికి నేర్చుకొని పోయి కూడా మాకు ఓకే అనిపించే. ఆమెకి వాడే తిరిగా వచ్చారు రిటర్న్. సరిపోతుంది. వాళ్ళైతే పూలు కోసుకొని బిజీగా ఉంటారు. మా చెల్లెలు ఎంత బిజీ ఉంటానో మా కాఫీ టీలు మర్యాదలు బొలేసేసే. వాళ్ళైతే పూలు చాలా వేసినారు. పూలు రేటే లేదంట, 10 రూపాయలు 15 రూపాయలు అట్లా పోతుందంట. కానీ ఏం చేసే కయ్యలే, తోటలను విడిసే కయ్యలే. ఇట్లా కష్టాలు తోటలు చేసే వాళ్ళది. సరే మా చెల్లెలు రాండా తోట తెరిపోతాం అనేసి తోడుకొని పోయా. ఆమెకి ఎన్నూరులు ఉంది అనేసి నేను రిటర్న్ పోయి డోట్ ఎత్తుకొస్తుంది. వాడు వచ్చేసి ఏమ్రా ఇమాను అనేసి చూసుకొని ఉండే. సరే వాళ్ళ చేతిలో అయినంత ట్రై చేసి ఎల్నీళ్ళంతా నేను పెరికిచ్చే. ఈ తోటలో నిజంగా ఇల్లు తోట చక్కగా అనిపించే. నాకు ఇప్పుడు ఒక 2-3 అవర్స్ అక్కడ ఉన్నింది. నాకు చాలా హ్యాపీ అనిపించే. తోటలో ఎల్నీళ్ళు కొట్టుకొని తాగేది అదంతా. అయితే తోటలు వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా కష్టము, కానీ ఆడుండే హ్యాపీనెస్ ఎక్కడ సిక్కలే నాకు అనిపించే. మా అన్న అయితే మనకు పాపం వచ్చేదేలే కొట్టించేకి. మేమైతే నెక్కుని గెలిసేసుకొని చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఈ పొద్దు వాడు ఆ గలువుకి అందరికీ కొట్టి ఇచ్చినప్ప ఈ పొద్దు. ఆ ఎల్లీళ్ళలో చాలా నీళ్ళు ఉండే. మా చెల్లెలు తాగే కాలంగా తాగే, కానీ వేస్ట్ చేయకూడదు అనేసి వాళ్ళకి తాగేసి ఇంటికి వస్తుంది. మా చెల్లెలు అయితే మా అక్కలు మా అన్నలు వచ్చినారు అనేసి స్వీట్ చేసి భోజనం అంతా చేసిండే. ఆమె టైం అయిపోయాడు సరే అనేసి బాయ్ చెప్పేసి ఇంటికి వస్తుంది. వాన్కైతే ఆఫీస్ని ఇంకా కాల్స్ వస్తూనే ఉండే. సరే నేను పోసి వస్తాను అనేసి బాయ్ చేసి థ్యాంక్స్ రాయిపోతే వచ్చిందానికి.